పులివెందుల ఎమ్మెల్యే డెకైట్ జగన్మోహన్ రెడ్డి గారి నీచత్వానికి అంతు పొంతు లేకుండా పోతా ఉంది. ఈడు ఏకంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా సిగ్గు ఎక్కువ మానేసి ముఖ్యమంత్రి పదవి తనకి కావాలంటూ కోర్టును ఆశ్రయించబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు 11 స్థానాలు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానాన్ని ఎలా అడుగుతాడు, ఎందుకింతటి దౌర్భాగ్యపు ఆలోచన అతను చేస్తున్నాడు, కోర్టులో ఏం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ ఎంతటి నీచుడో నికృష్టుడో మనందరికీ తెలుసు. తనకు 11 సీట్లు వచ్చినా వీడికి 18 సీట్లు రాకపోయినా, ప్రతిపక్ష నేత హోదా రావడానికి ఎలిజిబిలిటీ లేకపోయినా ప్రతిపక్ష నేత హోదా కావాలంటూ వీడు కోర్టుకు వెళ్ళినటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సిగ్గులేదరా, కడుపుకి ఏం తింటున్నారా బహువులు కనుక నువ్వు మనిషివారా, నువ్వు రాయలసీమ పులిసీమ ఎన్ని ఎలివేషన్ ఎందుకురా దౌర్భాగ్యుడా. చంద్రబాబు నాయుడు గారిని అడుక్కుంటావేంట్రా, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని అడుక్కుంటావేంటారు నువ్వు ప్రతిపక్ష నేత పదవి కావాలని? ఇంతకంటే ఎందుకురా ఇట్టడి బతకటం నిత్యం బతుకో జగనగా. సరే ఇదంతా పక్కన పెడదాం. ఈ దౌర్భాగ్యుడు ఇప్పుడు ఏకంగా తనకి ముఖ్యమంత్రి పదవి కావాలంటూ కోర్టుకు పోవటానికి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. మరి అది సుప్రీంకోర్టుకు పోతాడా, హైకోర్టుకు పోతాడా, లేదంటే ఇంటర్నేషనల్ న్యాయస్థానం ఏదన్నా ఎత్తుక్కొని ఆడిపోతాడా అనేటువంటి అనుమానం కూడా ఇవాళ రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఏం మీవారు నిజమా జోహ్లీబాకు ముఖ్యమంత్రి పదవి కావాలని కోర్టుకి ఎట్టపోతారు అని మీరు అనొచ్చు. ఈ దౌర్భాగ్యుడు 11 సీట్లుంటే ప్రతిపక్ష నేత కావాలని అడుగుతున్నప్పుడు వీడు రేపు పొద్దున కోర్టుకు పోయి జగన్ అనేటువంటి 420 గాడు కూటమికి 57% ఓట్లు వచ్చాయి, నాకు 40% అంటే 39% 40% ఓట్లు వచ్చాయి కాబట్టి 100%లో 60% వాళ్ళకు వచ్చినాయి అనుకుంటే 40% నాకు వచ్చినాయి అనుకుంటే 5 సంవత్సరాల కాలంలో 3 సంవత్సరాలు వాళ్ళని ముఖ్యమంత్రిగా ఉంచి 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి 2 సంవత్సరాలు నన్ను ముఖ్యమంత్రిగా పెట్టండి, నిర్ణయించండి, దీని మీద తీర్మానం చేయండి, దీని మీద తీర్పు ఇవ్వండి అంటూ ఈ దౌర్భాగ్యుడు కోర్టుకు వెళ్ళటానికి వెనకాటు అనేటువంటి వార్తలు వస్తా ఉన్నాయి. ఏమైనా సైకోవా, మనిషివా, లేకపోతే మోహన్ బాబు అనేటోళ్ళం ఇంతకుముందు పశువు అని కూడా అనేటోళ్ళం. బట్ మోహన్ బాబు అనేటువంటి వ్యక్తి ఇక అతను గురించి సబ్జెక్ట్ అనవసరం. పశువులతో పోలిస్తేనేమో నీ దాంట్లో దౌర్భాగ్యుడితో పోల్చినందుకు ఆ పశువులు ఫీల్ అయ్యి మా మీద కేసు పెట్టేటువంటి అవకాశం ఉంటాయి. ఎందుకంటే నేను 420 నా కొడుకు కేసు పెట్టే అవకాశం లేదు. రాజకీయంగా నువ్వు సమాధి అయ్యావు, నువ్వు జీవితంలో అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, నీ పార్టీ ఉండేది లేదు, పెట్టేది లేదు. నువ్వు చేసినటువంటి అరాచకాలు, నువ్వు చేసినటువంటి తప్పుడు పనులే నిన్ను వాళ్ళ ఈ స్థాయిలో కూర్చోబెడితే సిగ్గు ఎక్కువ వదిలేసినటువంటి దౌర్భాగ్యుడిగా నువ్వు ఇంకా చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇవాళ కూడా రేవంత్ రెడ్డి టాపిక్ ఎందుకు వస్తారా నీచుడా నీ దగ్గర? రేవంత్ రెడ్డి ద్వారా అంటే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడంట. అందుకని వీడు కాంగ్రెస్తో వీళ్ళేమో పొత్తు పెట్టుకోడంట. మరోవైపు బీజేపీ మొత్తం చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉందంటాడు. ఏరా ఇంకా దేశము రాష్ట్రం అంతా ఆయన చేతిలో ఉంటే నీలాంటి నికృష్టుడు బతికుంటాడా? నాకు అర్థం కావట్లే. అసలు బయట ఉంటావరా నువ్వు దౌర్భాగ్యుడా? మీ బాబాయిని మీరే చంపేసుకొని సిగ్గులేదట్రా, సిగ్గులేని జగన్మోహన్ రెడ్డిగా మీ బాబాయిని మీరే చెప్పుకొని నువ్వు ఇంకా బయట ఉన్నావు కదరా. చంద్రబాబు నాయుడు గారు అన్ని వ్యవస్థల్ని ఒత్తిడి చేస్తే, అన్ని వ్యవస్థల్ని ప్రభావితం చేస్తే నువ్వు బయట ఉంటావరా? సరే ఆ వ్యవస్థల ద్వారా నువ్వు చేసినటువంటి తప్పులు, నువ్వు ఇచ్చినటువంటి ఆధారాల ద్వారా నువ్వు పోతావు. సరే సబ్జెక్ట్ డిబేట్ అవుతాను. ఈ నా కొడుకు ముఖ్యమంత్రి పదవి అడుగుతున్నాడంట. రాష్ట్ర ప్రజలు గమనించటాయి. వీడికి 39% ఓట్లు ఇవ్వటం పరమ దుర్మార్గం. ఎందుకంటే ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు, ప్రశ్నించిన గుర్తుల మీద కేసులు పెట్టాడు, సొంత చెల్లిని పార్టీ నుంచి బయటికి పంపించేశాడు, తల్లికున్న పదవి పీకేశాడు, ఇంకో బాబాయిని వేసేసినటువంటి వ్యక్తిని కాపాడుతూ ఇంకో చెల్లికి ప్రాణాలకు రక్షణ లేకుండా చేశాడు. ఈ రాష్ట్రంలో దళితుల్ని చంపేశాడు, బీసీలను పీకలు కోశాడు, ఎస్సీల్ని ఘోరాతి ఘోరంగా శవాలను డోర్ డెలివరీ చేశాడు, మైనార్టీలు ఆత్మహత్యలు చేసుకునేలా చేశాడు, ఎస్టీలకు ఉన్నటువంటి పథకాలన్నీ తీసేశాడు. ఇటువంటి నికృష్టుడికి ఎవరన్నా ఓటేయొచ్చా? కులం కోసం, మతం కోసం, డబ్బు కోసం, ప్రలోభాల కోసం, ప్రమోషన్ల కోసం ఈ దౌర్భాగ్యుడికి ఓటేస్తే అది రాష్ట్ర వినాశనానికి దారితీస్తుంది. వీడు సిగ్గు లేకుండా, వీడికి 11 సీట్లు వచ్చిన సిగ్గు లేకుండా వీడు పోయి ఇప్పుడు 2 సంవత్సరాలు నాకు ముఖ్యమంత్రి పదవి కావాలి, ఎందుకంటే 39% ఓట్లు నాకు వచ్చాయి అని కోర్టును ఆశ్రయిస్తున్నట్టుగా తెలుస్తోంది. వీడు ఒరే దౌర్భాగ్యుడు ఇంకా నయం రా, నాకు 40% అంటే 39% ఓట్లు వచ్చినాయి కాబట్టి 179లో 175లో నుంచి నాకు ఒక 39% సీట్లు నాకు రిజర్వ్ చేయాలా అంటే దాదాపు ఒక 60 సీట్లన్నా నాకు ఇయ్యుర్రి అని అడిగేటట్టున్నావు కదరా. సిగ్గులేనోడా, నువ్వెట్లా మనిషిగా పుట్టావురా? నాకు అర్థం కావట్లా. ఏం మనిషిరా నువ్వు? ఈ రకంగా అడుక్కుంటున్నావు, నీకేం బుద్ధి లేదంటారు. లేకపోతే చెప్పుతో కొట్టడానికి చేతులు చెప్పు లేదురా జగనగా రెడీగా. ఒరే వీడు గతంలో అన్నమాట అసెంబ్లీ వేదిక అటు నుంచి ఒక 5-6 మందిని కనుక చంద్రబాబు దగ్గర నుంచి నేను లాగితే కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా ఉండదు అని 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి 6 ఎమ్మెల్యేలను లాగేసుకుంటాను, 17 మంది అవుతారు, అతనికి ప్రతిపక్ష నేత హోదా ఉండదు అన్నావు. 17 మంది ఉంటేనే ప్రతిపక్ష నేత హోదా ఉండదు అని నువ్వు అన్నప్పుడు 11 మంది ఉన్నటువంటి నీకు ప్రతిపక్ష హోదా ఎట్టిస్తారా దౌర్భాగ్యుడా?
అన్నీ కనిపించట్లేదారా? సిగ్గులేనుడా, ఎందుకురా ఇట్లాంటి బతుకు బతికేది? రాష్ట్రంలో జనం మొహాన్ని ఉమ్మేసినా, జనం చీకొట్టినా సిగ్గు లేకుండా ఇంకా ఎట్టడుక్కుంటున్నారు దౌర్భాగ్యుడా. ప్రజలే నీకు ఇవ్వనటువంటి హోదాని చంద్రబాబు నాయుడు గారిని ఎట్టడుక్కుంటావురా? ఈ అయ్యన్న పాత్రుడు గారి మీద కేసులు పెట్టావు, ఆయన్ని ఎట్టడుక్కుంటున్నావురా? బుద్ధిమానుడా, ఇంత సిగ్గు లేనివాడివి, బుద్ధి లేనివాడివి, జ్ఞానం లేనివాడివి బూతులు వస్తాడారా, బట్ కంట్రోల్ చేసుకుంటాడారా ప్లీజ్. ఎందుకు రేటాడు బతుకు బతికేది నువ్వు? నీది ఒక బతుకంటరా అసలు? ఇంత నిత్యంగా ఎవడు అడుక్కోవట్లేదురా? ఇంకా నువ్వు అడుక్కున్నట్టయితేనే నాకు ఈ రాష్ట్రంలో 6 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, లక్షల్లో మంది నా ఫాలోవర్స్ ఉన్నారు, కోట్ల మంది నా వీడియోలు చూశారు, కాబట్టి నన్ను కూడా ఒక ఎమ్మెల్యేనో మంత్రినో చేయండి అని నేను కూడా కోర్టుకు పోవాలన్న దౌర్భాగ్యుడు నీళ్ళంటూ చూస్తే సిగ్గుమాలినోడా. 2 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవి ఎట్టాడుతున్నావు నువ్వు? గతంలో ఇచ్చావంటారు నువ్వు? గతంలో నువ్వు ఇట్టాగే ఉన్నావంటారు దౌర్భాగ్యుడా. ఇంత నీచానికి దిగజారుతున్నావు. ప్రజలు ఇంకా గట్టిగా బుద్ధి చెప్పాలి.